తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వంలో భాగంగా ఈ థర్డ్ క్లాస్లో భాగంగా గోపద వంశం గురించి, శాతవాహనులకు చెందిన పూర్వపు వంశం గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ పేర్లు చెప్పండి ఒకసారి నాకు, గోపద వంశానికి చెందిన పేర్లు ప్లీజ్. ఫస్ట్ ఆయన ఎవరు? నారడ లేదా నారయ. మరొక ఆయన ఎవరు? గోపద. మరొక ఆయన ఎవరు? సమగోప 1. మరొక ఆయన ఎవరు? కంపయాసిరి. మరొక ఆయన ఎవరు? సమగోప 2. చెప్పండి పేర్లు నాకు. నారణ, గోపద, సమగోప, కంపయాసిరి, సమగోప 2. ఈ సమగోప 2ని ఓడించి శ్రీముఖుడు కోట్లింగాల్లోనే శాతవాహన రాజ్యాన్ని ప్రారంభించినట్టు మనకు ప్రధానంగా మనకి ఏం చెప్తుంది? చరిత్ర చెప్తుంది. ఇలా వీళ్ళు నాణ్యాలు వేయడం అనే కల్చర్ని తెలంగాణలో మొట్టమొదటిగా వేసినటువంటి వంశం గోపద వంశం. నారయ లేదా నారణ అనే ఆయన మొదటి పాలకుడు అంటారు. అందువల్ల నారావారి వంశం రావాలి అని మీరు అనొచ్చు. కాదు, గోపద వంశం. మరి ఈ నేపథ్యంలో ఏమంటాం దాన్ని మనం? తెలంగాణలో తొలి తెలుగు పదం నారణ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తొలి తెలుగు పదం నారణ అనేది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకుంటారని యాజ్ ఎ హిస్టరీ ఆఫీసర్గా నేను మిమ్మల్ని